హరీష్ రావు గారికి, దయాకర్ రావు గారికి, రామచంద్ర నాయక్ గారికి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, మరి ఝాన్సీ రెడ్డి గారికి, ప్రవీణ్ రావు గారు, మరి అట్లనే ఇతర ముఖ్యులందరికీ కూడా, మరి ఇక్కడ ముఖ్యంగా కొత్తపల్లి గ్రామస్తులందరికీ కూడా పేరు పైన నా నమస్కారాలు. సుధాకర్ రావు గారు ఒక గొప్ప నాయకులు. ఎన్నో ఏళ్ళగా వాళ్ళ కుటుంబం ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. నేను వచ్చినాక కూడా వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎంతో మంచి మాటలు చెప్పిండ్రు సుధాకర్ రావు గారు. ఇందాక రామచందర్ అన్నట్టు ఎంతోమంది తనని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో మరి అట్లనే డాక్టర్ వృత్తిలో రెండిట్లో కూడా ఎంతోమంది ఇన్స్పైర్ అయినరు. మరి రెండు కూడా సేవా రంగాలే. రాజకీయాల్లో సేవలే చేసిండ్రు, డాక్టర్ అయి కూడా సేవలే చేసిండ్రు. మరి ఎక్కడ ఏ కష్టం ఉందన్నా వెళ్ళి సుధాకర్ రావు గారికి చెప్పుకుంటే అది తీరుతుందనే విధంగా కూడా వారి వైఖరి ఉండేది. మరి విమలమ్మ గారు, యతిరాజారావు గారు, వీళ్ళిద్దరు దగ్గర కూడా ఏదైనా కాంతి కూడా సుధాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేంత ఫ్రీడమ్ అందరికీ కూడా ఉండేది. అంతటి గొప్ప వ్యక్తి సుధాకర్ రావు గారు. మరి ఆ కుటుంబంలో వాళ్ళు కూడా డాక్టర్సే. మరి వాళ్ళని అమెరికాకు కూడా వద్దు, ఇక్కడనే ఉండి సేవలు చేయాలన్నారంటే మరి ఇంకెంత గొప్ప మనసు సుధాకర్ రావు గారిది. ఒకసారి అందరు ఆలోచించండి. మరి వాళ్ళ కుటుంబం ఒక 9 సార్లు, యతిరాజారావు గారు 7 సార్లు, విమలాదేవి గారు ఒకసారి, సుధాకర్ రావు గారు ఒకసారి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉండి ఎన్నో సేవలు వాళ్ళు అందించిండ్రు. అవి ఎన్నటికీ కూడా మర్చిపోలేని సేవలు. ఇక్కడ తొర్రూరులో కూడా పార్క్ ఉంది, యతిరాజారావు గారి పార్కు. ఇప్పుడే కాదు, రాబోయే ఎన్నో తరాల వాళ్ళు కూడా యతిరాజా గారు వాళ్ళ కుటుంబాన్ని తప్పకుండా మర్చిపోరు. సుధాకర్ రావు గారు సేవలు కూడా మర్చిపోలేంది. ఇది ఇప్పుడు సుధాకర్ రావు గారు లేకపోవడం ఒక తీరని లోటు. ఇక్కడ ముఖ్యంగా ఈ కొత్తపల్లి ప్రజలందరికీ కూడా అదొక తీరని లోటు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం సుధాకర్ రావు గారిని కలవటం 2000లో ఇక్కడ మన హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు కలిసాము. అప్పుడు యతిరాజరావు గారు, అప్పుడు మన శ్రీ సుధాకర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఫస్ట్ టైం అప్పుడు. సో అప్పుడు కలవటం ఫస్ట్ టైం జరిగింది. సో దాని తర్వాత కూడా మా బంధుత్వం అట్లనే కొనసాగింది. మరి ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా చేయాలంటే యతిరాజరావు గారు కానీ, అప్పుడు మనం చెల్లపాలెంలో స్కూల్ ఓపెన్ చేసినప్పుడు యతిరాజరావు గారు ఉండే. సో వాళ్ళ ఫ్యామిలీ తోటి ఈరోజే కాదు, అప్పటి నుంచి అనుబంధం, మరి బంధుత్వం ఆ ఫ్యామిలీ తోటి ఉన్న విషయము. మరి అలాగే వాళ్ళు 7 సార్లు ఎమ్మెల్యే గారు కానీ, మరి వాళ్ళ కుటుంబంలో మొత్తం 9 సార్లు గెలిచి మన పాలకుర్తి నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారు. మరి డాక్టర్గానే కాకుండా మరి పాలిటిక్స్లో కూడా వచ్చి మన పాలకుర్తి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కానీ, మరి ప్రజలు కష్టసుఖాల్లో పాల్పంచుకొని ఇంత సర్వీస్ చేసిన ఒక కుటుంబానికి ఈరోజు మనకి వాళ్ళు వడ్డుకొట్టు పెళ్ళి ఇవ్వటం కూడా మన అదృష్టం. మన పాలకుర్తి నియోజకవర్గంలో అలాంటి ఫ్యామిలీగా వాళ్ళు ఇక్కడ ఉండటం కూడా మన అదృష్టంగా భావించి, మరి వాళ్ళ కుటుంబానికి యతిరాజరావు గారు కానీ, మన సుధాకర్ గారు కానీ కుటుంబానికి కూడా అందరికీ ఆ భగవంతుడు మనకి ధైర్యాన్ని, మరి మనందరం కూడా ముందుకు పోవాల్సిందే. మనందరం కలిసిమెలిసి ముందుకు సాగాల్సిందే. మరి అదనేది ఒక ధైర్యాన్ని ఆ భగవంతుడిని ఇవ్వాలని కోరుకుంటూ అగైన్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ.